జై శ్రీమన్నారాయణ. గోపికలు చెప్తూ ఉన్నారు, నువ్వు జగత్పతివి, నిన్ను చేరటానికే మేము వచ్చాం, మాకు ఈ జన్మ చాలు. ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉన్నాం, పోతూ ఉన్నాం, పుడుతూ ఉన్నాం, గిడుతూ ఉన్నాం, కానీ ఈ జన్మలో నిన్ను కలుసుకునే భాగ్యం మాకు వచ్చింది ప్రభు. మేము నీతోటి కలిసి బ్రహ్మైక ఆనందాన్ని అనుభవించి నీలో చేరిపోవటానికి వచ్చాము. మాకు ఈ జన్మకి ఇది చాలు, ఈ జన్మలు లేని స్థితికి మమ్మల్ని తీసుకువెళ్ళు ప్రభు జగత్పతి అని చెప్పేసి వాళ్ళు ఆ కృష్ణ భగవానుని ప్రార్థించారనమాట. ఆయన చెప్తూ ఉంటే మీరు ఇలా రాకూడదు, చేయకూడదు అంటే వాళ్ళు ఈ రకంగా అడిగారు. అప్పుడు వాళ్ళ మాటలకు పరమాత్మ ఎంతో సంతోషపడ్డాడనమాట. ఆయన నిజమే, ఇప్పుడు పరమాత్మ నుంచి వచ్చిన వాళ్ళు మనందరం. ఆయన ఆత్మస్వరూపంగా అంతటా ఉన్నాడు. ఆయన చూస్తూ ఉంటాడు, తన నుంచి సృష్టి జరిగింది కదా, మళ్ళీ నన్ను వీళ్ళంతా ఎప్పుడు చేరుకుంటారు, తమ గమ్యం ఇదే అని నేను ఎప్పుడు తెలుసుకుంటారని ఆ పరమాత్మ ఈ జీవాత్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడట. అందుకని ఆయన ఈ జీవాత్మ ఆ పరమాత్మతో అలా వాళ్ళు చెప్పేసరికి తెలుసుకోగలిగి ఆయన చాలా సంతోషపడి ఆనందపడి వాళ్ళతోటి ఇంకా చక్కగా అన్నమాట సంభాషణ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? మేఘం మీద మెరుపులు ఎలా ఉంటాయో అలా వాళ్ళందరూ కలిసి కృష్ణుడితో ఆడుతున్నారు. నడుములు వీగియాడ జిరునవ్వులు నివ్వటిల్లంగ హారముల్ సుడివడ మేకలల్ వదల జూడ్కి మెరుంగులు పర్వఘర్మముల్ వడమ గురుల్ చెలింప శృతి భూషణముల్ మెరయిన్ సకృష్టులై పడతుకలాడుచుం జలగి పాడిరి మేఘ తటిల్లతా ప్రభన్. మేఘము మీద మెరుపులు ఎలా ఉంటాయో అలా వాళ్ళందరూ కలిసి కృష్ణుడితో ఆడుతూ ఉన్నారు. ఒక్క కృష్ణుడితో ఇన్ని వేల మంది ఎలా ఆడతారు? ఇది మామూలు మనుషులకు సంభవమేనా? ఆయన పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు, విశ్వం విష్ణువు. కాబట్టి ఆయన అందరి పక్కన తానొక్కడే ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు అనమాట. ఎవరికి వాళ్ళు కృష్ణుడి పక్కన తామే ఉన్నారు, నేనే కృష్ణుడికి అధికురాలని అనుకుంటూ ఉన్నారు. ఏకకాలం నందు ఇంతమంది భాగవతోత్తములయ్యారు. వాళ్ళు బ్రహ్మైక సిద్ధిని ఎలా పొందగలుగుతున్నారు? అంగనా మంగనా మంతరే మాధవం 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 చాంతరే నాంగన ఇత్తమా కల్పితే మండలే మధ్యగ సంజగౌ వేణునా దేవకీ నందన. ఇది తెలుగులో మనకు చక్కటి పాట ఉన్నది. నారీ నారీ నడుమ మురారి, నారీ నారీ నడుమ మురారి, హరికి హరికి నడుమ వయ్యారి, హరికి హరికి నడుమ వయ్యారి, తానొకడైనా తలకొక రూపై, తానొకడైనా తలకొక రూపై, మనసులు దోచే రాధా మాధవ కేళి లోలా చూడుమదే చెలియా అని ఒక చక్కటి పాట ఉంది. దాని అర్థం కూడా ఇప్పుడు చదివిన పద్యం ఉంది. అంగనా మంగనా మంతరే మాధవం, గోపిక మధ్యలో కృష్ణుడు ఉన్నారు. ఇంకా కృష్ణుడికి మధ్యలో గోపిక ఉంది. ఎంతమంది అయినా ఏకకాలం నందు మోక్షం పొందుతూ ఉన్నారు. ఇంతమందితో కలిసి కృష్ణుడు రాస క్రీడ ఆడుతూ ఉన్నాడు. ఆ రకంగా అన్నమాట. అది చూస్తూ దేవతలంతా కూడా ఆశ్చర్యపోయి ఇంకా వాళ్ళంతా కూడా ఆనందంతో తిలకిస్తూ ఉన్నారు. ఆహా, ఈ గోపికల అదృష్టం ఏం అదృష్టం వర్రా. వీళ్ళంతా కూడా రామాయణంలో మునులుట, మనకి ఇంకో పురాణంలో వస్తుంది. వీళ్ళంతా మునులు ఏం చేశారు? రాముల వారిని చూసి మోహించి ఎప్పుడైనా సరే ఆయనతో మేము కలిసిపోవాలి అనుకున్నారు. రాముల వారు ఏం చేశారంటే, మీకు కృష్ణావతారంలో మీరు గోపికల పుట్టి నన్ను చేరుకుంటారు అని వరం ఇచ్చారని ఒక పురాణ కథనం ఉన్నది. ఇంతలో కొంతమంది గోపకాంతలు చూసి వీణలు మీటుతూ ఉన్నారు, కొంతమంది మృదంగ ధ్వని చేస్తూ ఉన్నారు.
వాళ్ళు నడువులు కదిలిపోతున్నాయి, చిరునవ్వులు నవ్వుతూ ఉన్నారు. వేసుకున్న హారములన్నీ పెనవేసుకొని పోయాయి. వాళ్ళంతా నృత్యం చేస్తూ ఉన్నారు కదా, ఆ వెంట్రుకలన్నీ కదిలిపోతున్నాయి, చెవులకు పెట్టుకున్న ఆభరణములన్నీ కదిలిపోతున్నాయి, ఒంటికి చెమట పట్టేసింది. యోగ విద్యలో ఆత్మానుభవాన్ని పొందే ముందు అష్టాంగ సిద్ధి జరుగుతుంటే లోపల నుండి విపరీతమైన స్వేదం వస్తుందిట. వినపడే మురళీ నాదములు, వీణలు పలుకుతున్నట్లుగా వినపడేటువంటి ధనులు, ఇవన్నీ ఆత్మానందం పొందే ముందు అష్టాంగ యోగ సిద్ధిలో సాధకుడు పొందే అనుభవములు. వాటిని రాసలీల అంతర్గతంగా వ్యాస భగవానుడు, అష్టాంగ యోగం అయితే అందరూ నేర్చుకోలేరు కదా, అది వాక్కుతో చెప్పడం కుదరదు కాబట్టి ఇక్కడ రాసలీలగా ఇంత గొప్పగా వర్ణించి చూపిస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు వ్యాస భగవానుడు. మనకి ఇదంతా ఎట్లా చూపిస్తూ ఉన్నారు. కాబట్టి గోపకాంతలందరూ కృష్ణుడితో కలిసి రాసలీల ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. జీవులు సంసార సుఖం, జీవులు మామూలుగా దాంపత్యం అందరూ చేస్తూ ఉంటారు, ఎవరు చప్పట్లు కొట్టరు, పొంగిపోరు. అది పశువులు ప్రవర్తన కదా, దానికి ఎవరు పొంగిపోనక్కర్లేదు, పశువులకు కూడా తెలుసు అటువంటిది. కానీ ఇక్కడ భగవానుడితో, జీవాత్మతో పరమాత్మతో జీవాత్మ ఏకమయ్యి, అది లోక జీవైక పరమాత్మ కళ్యాణం అంటారు కదా, ఇప్పుడు ఆ కళ్యాణం జరుగుతూ ఉందన్నమాట. అందుకని అందరూ కూడా, దేవతలు కూడా పొంగిపోతూ ఉన్నారు. హరిణీ నయనల తోడను హరిరాస క్రీడ సేయ నంబర వీధిన్ సురనాథులు భార్యలతో సొరిది విమానంబులెక్కి చూచిరిలేశా. మోక్షమును పొందుతున్న వారిని చూసి ఇన్ని జన్మల తర్వాత ఈశ్వరుడితో వీరంతా కూడా ఐక్యమవుతూ ఉన్నారని దేవతలంతా పొంగిపోతూ ఉన్నారట. ఈ దేవతలంతా ఎవరు చెప్తూ ఉన్నారు మనకి. ఈ దేవతలంతా మన శరీరంలోనే ఉంటారు. ఒక్కొక్క అవయవం దగ్గర ఒక్కొక్క దేవత ఉంటాడు. అందుకనే కాలు మీద కాలు వేసుకొని రుద్దుకొని కడుక్కోవడం దరిద్రం రావడానికి ప్రధాన కారణమని చెబుతారు. అలా కాలు మీద కాళ్ళు వేసుకొని కడుక్కోకూడదు. కాళ్ళు కడుక్కునేటప్పుడు ఏ కాలుకి ఆ కాలు విడిగా కడుక్కోవాలి. దేవతల పాదాలను బట్టి ఉంటారట, అందుకే కాళ్ళ మీద కాళ్ళు వేసుకోకూడదు. అందుకనే మనం ఎవరికైనా నమస్కారం చేసేటప్పుడు వాళ్ళ పాదాలకు వంగి నమస్కారం చేస్తాము. అంటే దేవతల పాదాల్లో ఉంటారట. వాళ్ళ ఉపాసనా బలం పాదాల్లో ఉండే నాడులను బట్టి ఉంటుందని చెప్తూ ఉన్నారు. అందుకనే పాదాలకు నమస్కారం చేస్తారు తప్ప మనం మంచి మాటలు చెబుతున్నా అని ఉపన్యాసం చెప్పే నోటికి స్తోత్రాలు చేసే నోటికి నమస్కారం పెట్టరు కదా. బుద్ధినిచ్చింది కదా అని బుర్రకి, మన మెదడుకి బుర్రకి కూడా తలకి కూడా నమస్కారం పెట్టరు, పాదాలకే నమస్కారం. ఉపాసన బలం అంతా కూడా ఈ పాదాల ఎందు ఉండే నాడుల ఎందు కేంద్రీకృతమై ఉంటుంది. అందుకని పాదాలకు నమస్కరిస్తారనమాట. ఈ దేవతలంతా మన దేహంలో ఉన్నారు కాబట్టి అన్ని చోట్ల, అందుకని వాళ్ళు కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారట. ఇందులో ఉండి సత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. దీనికి శరీరం పనికొచ్చింది, దీంతో బ్రహ్మాన్ని తెలుసుకున్నారు, బ్రహ్మాన్ని పొందారు. దీనిని ఆవహించిన దేవతలు కూడా ఆనందపడతారని చెప్తూ ఉన్నారు. రామల తోడను రాసము రామానుజుడాడ చూచి రాగిల్లి మనోరాముల మీద నెయ్యచ్చర రామలు మూర్చిల్లి పడిరి రాజకులేంద్ర. లోపల ఉండే భావ పరంపరలన్నీ అణిగిపోయి, వాసనలన్నీ అణిగిపోయి కేవలము తాను ఆత్మస్వరూపిగా నిలబడిపోయారు. ఇంద్రియాలు పని చేయడం లేదు. సమాధి లోపల ఏ స్థితి ఉంటుందో, సమాధి యందు మనం ధ్యానం చేసేటప్పుడు ఒక సమాధి స్థితి కలుగుతుంది. మనకి ప్రపంచం ఏం పట్టం అనమాట. సమాధి స్థితి అనుభవేక వైద్యమే, చెప్తే అర్థం ఏది కాదు. అది బ్రహ్మంతో కలిసి అట్లా ఆనందంలో ఉండిపోతారనమాట. అటువంటి ఆనందంలో ఉన్నారనమాట వీళ్ళకి ఇప్పుడు ఏమీ లోకంతో ఏమీ తెలియటం లేదు. తినడం కానీ తాగడం కానీ ఏమి ఉండవు. అట్లా ఆనందమగ్నుడై ఉండిపోతారు. బ్రహ్మానందం పొందాడరా అంటారు కదా, అలా సమాధి స్థితిలో ఉన్నారు వీళ్ళంతా కూడా. ఇది గోపకాంతలు కృష్ణుడితో కలిసి అనుభవించిన రాసలీల. యమునా కంకణచారియై వనజ పుష్పమోద సంచారియై రమణీ ఘర్మ నివారియై మదవతీ రాస శ్రమోత్తారియై ప్రమదా మానస నవ్య భవ్య సుఖ సంపత్కారియై చేరి యా కమలాక్షుండల రంగ గాలి విసరం కళ్యాణ భావంబునన్. యమున ఒడ్డున రాసలీల జరిగింది. వాళ్ళకు పట్టిన చెమటను పోగొట్టడానికి, వాళ్ళు పొందుతున్న ఆనందములో శరీరానికి పట్టిన ఈ బడలికైతే ఏదైతే ఉన్నదో ఆ బడలిక తీర్చడానికిట యమునా నది నుండి చల్లని గాలులు వీచాయి. ఆ చల్లటి గాలుల చేత వారు సమాధి స్థితిలో ఆనందమగ్నులై ఉన్నవారు
బహిర్ముఖులయ్యారు. అంటే వాళ్ళకి కొంచెం తెలివి వచ్చింది, వాళ్ళకి లోపల ఒక చిన్న భావన వచ్చింది. ఇది ఒక గమ్మత్తుగా ఉంటుంది ఎవరికైనా కూడా. నేను ఆత్మ దర్శనాన్ని పొందినానని ప్రతి గోపిక అనుకుందిట. ప్రతి గోపిక నేను పొందగలిగాను అని. ఆత్మదర్శనం పొందిన తర్వాత మళ్ళీ నేను ఎక్కడిగా వచ్చింది, ఆత్మగా ఉన్నాను అనాలి. నేను అంటే మళ్ళీ అది దిగిపోయినట్టే లెక్క అనమాట. అందుకని అప్పుడు వారందరూ ఏమనుకున్నారు, మేము అందరం కృష్ణుడితో ఆనందాన్ని అనుభవిస్తున్నాము అన్నారట. వారు అలా అనడంతోనే కృష్ణుడు అదృశ్యమైపోయాడు. అనగా వారు తపస్సులో కూర్చున్నప్పుడు సమాధి స్థితి ఎందు కుదురుకోవడం లేదు. అంటే సమాధి స్థితిలోకి వెళ్ళినా కూడా మనకు ధ్యానం భంగం అవుతుంటుంది కదా ఒక్కోసారి. వీళ్ళకు కూడా అలాగే భంగం అయ్యి నేను అనేది మళ్ళీ వచ్చిందనమాట. అందుకని ఏం చేశాడు, కృష్ణ భగవానుడు అదృశ్యం అయిపోయాడు అనమాట ఆయన. ఇప్పుడు వీళ్ళకి కృష్ణుడు కావాలి. కృష్ణుడు కావాలంటే ఎక్కడ ఉన్నాడని మనుషులను వెళ్ళి అడగాలి. వీళ్ళు మనుషులను అడగటం లేదుట. అంటే వాళ్ళకంతటా కృష్ణ భావనతోటే ఉన్నారు. ఎక్కడ చూసినా అనమాట. ఒక చెట్టుని అడుగుతున్నారు, ఒక పిట్టని అడుగుతున్నారు, అక్కడంతా అనమాట. అక్కడ ఆ యమునా ఒడ్డున ఏముంటే అవన్నీ కూడా వాటిని అడుగుతూ ఉన్నారు అనమాట. పున్నాగ కానవే పున్నాగ వందితు తిలకంబ కానవే తిలక నిటలు ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుమిత్రు మన్మథ కానవే మన్మథాకారుని వంశంబ కానవే వంశధరుని చందన కావవే చందన శీతల గుందంబ కానవే కుందరదను నింద్రభూజమ కానవే ఇంద్రభువవు ఇంద్ర విభవు కువల వృక్షమ కానవే కువలయేషు ప్రియక పాదప కానవే ప్రియ విహారు ననుచు కృష్ణుని వెదకిరయ్యబ్జముకులు. వీళ్ళు రకరకాల చెట్ల దగ్గరికి వెళ్ళి, ఓ పున్నాగ చెట్ట, కృష్ణుడు ఇక్కడికి వచ్చాడేమో, నువ్వు చూసావా? నీ పూలలో దాక్కున్నాడా, నీ చెట్టులో దాక్కున్నాడా? ఓ మన్మథ వృక్షమా నీకు తెలుసా, ఓ చందన వృక్షమా నీకు తెలుసా అని ఆ చెట్లను అడుగుతూ ఉన్నారు.